Hello, I'm Dr. Madhvi, consultant in Pratima Hospital, Kukatpalli as an obstetrician and gynecologist. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ 1 to 3 months లోపట తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే ఏ పేషెంట్ అయినా పీరియడ్ మిస్ అయ్యి డాక్టర్ గారి దగ్గరికి వస్తే మనం యూరిన్ ఫర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి పాజిటివ్ అనుకుంటే ఏం తీసుకోవాలి జాగ్రత్తలను అని అడుగుతారు. అడిగినప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీకు ఏమైనా మెడికల్ కాంప్లికేషన్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అంతకుముందు ఏమైనా సర్జరీ అండర్గో అయ్యారా, ఏమైనా మందులు వేసుకుంటున్నారా, ఎందుకంటే డయాబెటీస్ మందులు, ఆస్తమా మందులు, హైపర్ టెన్షన్ మందులు, ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చే వాళ్ళు వేసుకునే మందులు, ఇవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అవన్నీ మీ హిస్టరీ అంతా ఏది దాచిపెట్టకుండా డాక్టర్ గారికి చెప్పాలి. ఎందుకంటే బేబీ ఇప్పుడు డయాబెటీస్ అంతకుముందు కనుక ఉంది, మీరు చెప్పలేదు, అయితే డయాబెటీస్ కనుక మీరు ప్రెగ్నెన్సీ రాకముందు 3 నెలల ముందు ఉంటే ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద పడి బిడ్డలో అబ్నార్మాలిటీస్ రావటం, థైరాయిడ్ కనుక ఉండుంటే ఆ థైరాయిడ్ టాబ్లెట్ కనుక వేసుకోకపోతే అబార్షన్స్ కావడము, బీపీ కనుక ఉండుంటే ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీకి ముందుండే బీపీ కనుక ముందుంటే ఆ ముందుండే టాబ్లెట్స్ కొన్ని ప్రెగ్నెన్సీలో వేసుకోవద్దు. ఇవన్నీ కూడా పిండం మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి బేబీ తయారవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ కంపల్సరీగా ఇవన్నీ మీరు డాక్టర్ గారికి చెప్పాలి. అయితే మీరు ఒకవేళ కన్సీవ్ అయ్యారు కానీ మీరు ఫారెన్ వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు మీరు కంపల్సరీ వచ్చి డాక్టర్ గారికి చెప్పాలి. ఎందుకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ నా ప్రాక్టీస్లో నేను చూశాను కాబట్టి నార్మల్గా వచ్చినప్పుడు ఎందుకు ఫస్ట్ 6 వీక్స్లోనే 2 monthsలోనే స్కానింగ్ ఎందుకు చేసుకోవాలంటారు. కానీ బట్ ఐ వాంట్ టు షేర్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఒక పేషెంట్ ఇలాగే వచ్చి 6 weeks to 8 weeksలో ఉన్నాను మేడం, నాకు ఇప్పుడు ఏం స్కానింగ్ చేస్తారు, ఇప్పుడు ఏం తెలుస్తుంది, నాకు ఒక 1 hour అవుతుంది, నేను ఎందుకు అని అంటారు. కానీ ఆ పేషెంట్ ఫారెన్ వెళ్ళింది, సడన్గా షీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్, ఆ ప్రెగ్నెన్సీ కాస్త ట్యూబ్లో ఉంది, అది అందులో బర్స్ట్ అయిపోయి చాలా ప్రాబ్లంలో ల్యాండ్ అయిపోయి పల్స్లెస్ బీపీలెస్ అయిపోయి అప్పుడే కనుక తను స్కానింగ్ చేసుకొని ఉంటే ఆ ప్రెగ్నెన్సీ కనుక ట్యూబ్లో ఉంది అని అనుకుంటే మనం జాగ్రత్త చెప్పేవాళ్ళం. ఇట్లాంటిది దిస్ ఈజ్ ద వెరీ మచ్ ఎమర్జెన్సీ. ప్రెగ్నెన్సీలో ఇదొక ఎమర్జెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని. తర్వాత ఇంకోటి ఏంటి, 11 to 13 weeks మధ్యలో ఒక స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్లో మనము క్రోమోజోమ్ 21, 13, 18 అవి చూస్తాం. అంటే కొన్ని టర్నర్ సిండ్రోము, ఇవన్నీ కూడా మనకు పెల్విక్ స్కాన్ అండ్ ఎన్టీ స్కాన్ అని ఉంటుంది, దాంట్లో మనకు తెలుస్తుంది. అదొకటే కాకుండా డబల్ మార్కర్ టెస్ట్ అని చేస్తాం. ఈ రెండింటి ద్వారా దాదాపు మనకు 93%, 94% వరకు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఏం చేయాలో డాక్టర్ గారు చెప్తారు. కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వచ్చినాక వెంటనే డాక్టర్ గారి వెళ్ళొద్దు, 4 నెలల టైంలో వెళ్ళొచ్చు, ఇప్పుడే వెళ్ళి ఏం చేద్దామని అనుకోవద్దు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. మా పేషెంట్ 2వ నెల ప్రెగ్నెన్సీ, బయటకు వెళ్ళి పిజ్జా వచ్చింది, దాని నుంచి ఇన్ఫెక్షన్ అయ్యి గ్యాస్ట్రోఎంటరైటిస్ అయ్యి ఎంత సివియర్గా వెళ్ళిందంటే మేము ఎన్నో యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఆ యాంటీబయాటిక్స్ తర్వాత బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మేము దానికి అబార్షన్ కూడా చేయాల్సి వచ్చింది. కాబట్టి ఫస్ట్ 3 months వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్. కాబట్టి మీరు ఫస్ట్ 3 monthsలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తీసుకోవాల్సిన ఫుడ్ గురించి, తీసుకోవాల్సిన మెడిసిన్స్ గురించి కంపల్సరీగా మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి అడ్వైస్ తీసుకోవాలండి.